యేసు ప్రభువారి జననము వెనక, ఆయన భూమిని శరీరధారిగా దర్శించడము వెనక 7 ప్రత్యేకమైనటువంటి కారణాలు వాక్యం చెప్తే అందులో ఒక కారణాన్ని మనం చదువుతూ ఉన్నాం. ఎందుకు ఆయన శరీరాన్ని ధరించుకోవలసి వచ్చిందో, ఎందుకు ఆయన కన్య గర్భం నుండి ప్రత్యేకంగా జన్మించవలసి వచ్చిందో, ప్రపంచ మానవుల జననానికి అతీతమైన జన్మము ఆయన ఎందుకు పొందుకోవలసి వచ్చిందో ఇత్యాది విషయాలతో కూడిన లేఖనాంశాలు బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా వ్రాయబడ్డాయని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అలా ప్రత్యేకంగా ప్రకటించబడిన 7 కారణాలలో ఒకటి మన మూలవాక్యం. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఏమని వ్రాయబడుతోంది? నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో ఘనుడు మధ్యవర్తిగా రావాలి. అలా వచ్చి ఆయన మధ్యవర్తిత్వాన్ని జరిగించుట ద్వారా ఎవడైతే పాతాళానికి పోవడానికి, నరకానికి పోవడానికి, నిత్య నాశనానికి పోవడానికి సిద్ధంగా ఉన్నాడో వాని పట్ల దేవుడు తన కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపిస్తాడని, అప్పుడు వాడు పలికే మాట ప్రాయశ్చిత్తము నాకు దొరికెను అని చెప్తాడట. దీని కొరకే దేవదేవుడు శరీరధారిగా భూమికి వచ్చినట్లుగా మీకు నేను ప్రకటించదలుచుకున్నాను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నరులకు యుక్తమైన దానిని బోధించడానికి. ఎందుకు? వారికి అది తెలియబడకపోతే ఆ యుక్తమైన సత్యము వారికి ప్రకటింపబడకపోతే, ఆ శ్రేష్టమైన మాట వారికి తెలియజేయబడకపోతే ఈ నరులైన వారు పాతాళములోనికి దిగి వెళ్ళిపోతున్నారన్నట్లుగా మనకిక్కడ స్పష్టం చేయబడింది. నరులు పాతాళానికి వెళ్ళడం ఏమిటి? నరులకు పాతాళానికి సంబంధం ఏమిటి? ఆ జోలికి వారు వెళ్ళవలసిన అవసరత ఏమిటి అంటే ఈ మూలవాక్యపు లోతైన సారాంశాన్ని మరింత లోతుగా మనం తెలుసుకోవలసి ఉంది. స్తోత్రం. హల్లెలూయా. పండుగ అనేది ప్రతి సంవత్సరం వస్తుంది. మనము క్రొత్త బట్టలు ధరిస్తాము, మంచిగా పిండి వంటలు తయారు చేసుకుంటాము, మంచి భోజనం చేస్తాము, చాలా ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఆ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి మనం ఇష్టపడతాం. కానీ దేవుని బిడ్డలారా, పండగ అనేది వచ్చి వెళ్ళిపోయే ఒక విధానంగా, ఒక కార్యక్రమంగా మిగిలిపోకుండా అది మన బ్రతుకులలో నిత్య సంతోషాన్ని స్థిరపరిచేదిగా ఉండాలి. స్తోత్రం. అప్పుడు దాని యొక్క తృప్తిని మనం అనుభవించగలుగుతాం. పాతాళానికి నరులకు సంబంధం ఏమిటి? నరులు పాతాళములోనికి వెళ్లకుండా మధ్యవర్తి రావాల్సిన అవసరం ఏమిటి? ఆ మధ్యవర్తి ఎవరు? ఎక్కడి నుండి వచ్చాడు? ఎవరు వస్తే ఈ మధ్యవర్తిత్వం ఒక సత్యమైన విధానంలో కొనసాగి పాతాళపు ద్వారముల నుండి నరులు విడిపించబడతారు అనేది ఇక్కడ లేఖనంలో పొందుపరిచినటువంటి విషయాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువును గూర్చి చాలా మందికి ఒక నిర్దిష్టమైన అవగాహన లేదని చెప్తాను నేను. సంఘాలలోనే కానీ, కొన్ని సందర్భాలలో సేవకులలోనే కానీ దాదాపు 70% మందిలో ఆయన ఎవరు, ఎక్కడి నుండి వచ్చాడు, ఎందుకు వచ్చాడనే అవగాహన చాలా తక్కువ. ఏమా మీరు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నారు అంటే, మాకు వివాహమై చాలా కాలమైందండి, పిల్లలు లేరు. ఎవరో చెప్పారు, పలానా గ్రేస్ ఆఫ్ జీసస్ మందిరానికి వెళ్ళండి, దైవజనులు ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు జరుగుతున్నాయని మాకు చెప్తే వారి మాటను విని దేవుని మందిరానికి వచ్చేవండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. మీరెందుకు ప్రభువుని నమ్ముకున్నారని మరొకరిని అడిగితే, ఇదిగో మేము పలానా వ్యాధి బారిన పడ్డాం, అనేక హాస్పిటళ్ళకి తిరిగాం, ఎక్కడెక్కడో తిరిగి వచ్చాము, కానీ
ఏ మందులు, ఏ ఇంజక్షన్లు, ఏ డాక్టర్ల వలన మా జబ్బు తగ్గలేదు. మేము బాధపడుతూ ఉండగా ఎవరో చెప్పారు, ఇలా నంది వెలుగులో గ్రేస్ ఆఫ్ జీసస్ పరిచర్యలో ఇదిగో దైవజనులు ప్రార్థన చేస్తే ప్రభువు స్వస్థపరుస్తున్నాడని చెప్తే వారి మాటను బట్టి దేవుని సన్నిధికి వచ్చామండి. వచ్చాక ప్రభువు మమ్మల్ని స్వస్థపరిచాడు. దేవుడు మాకు గర్భఫలం ఇచ్చాడు. దేవుడు మాకు ఉద్యోగం ఇచ్చాడు. మా చేతి పనిని దీవించాడు. ఇలా అనేక రకాల సాక్ష్యాలతో ప్రభువును గూర్చి మనం చెప్తున్నాం. కానీ దేవునిని గూర్చిన ఒక నిర్దిష్టమైన అవగాహన ఈ కడవరి దినముల యందు ప్రతి ఒక్కరికి అతి ప్రధానమైన సంగతిగా మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం. ఆయన ఎవరు? ఎవరిని ఆరాధిస్తున్నాము? ఎవరిని వెంబడిస్తున్నాము? ఎవరి నామమునందు మనము స్తుతులు చెల్లిస్తున్నాము? ఎవరికి మనము ప్రార్థన చేస్తున్నాము? ఈ భూ సంబంధమైన కార్యముల వరకే ఆయనను పరిమితం చేసేవారు చాలామంది ఉన్నారు. యేసు ప్రభువారు ఒక దినాన 12 మంది శిష్యులను అడిగాడు. అందులో కొంతమంది వెళ్ళిపోయారు. అప్పటికే ఆయనను వెంబడిస్తున్న వారిలో చాలామంది వెళ్ళిపోతే ఈ 12 మందిని అడిగాడు, మీరు కూడా వెళ్ళిపోవలనని ఉన్నారా అని అడిగితే సీమోను పేతురు చెప్తాడు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎలా తెలిసింది ఇది? మరో సందర్భంలో ప్రభు అడిగారు శిష్యుల్ని, మీరు ఆయా ప్రాంతాలకు వెళుతున్నారు కదా, ప్రజలు నా గురించి ఏమని చెప్పుకుంటున్నారు అని అడిగాడు. అకాయ్ మెడకాయ నరం బట్టి అది ఎటు పడితే అటు తిరగటమేక కదులుతూ ఉంటాయి. మీరు కుదురుగా వాక్యం మీద దృష్టి పెట్టి ఎందుకు వచ్చినట్టు మరి? స్తోత్రం. దృష్టి అయితే ఫోన్ మీదకో, పక్కోళ్ళ మీదకో, పరిసరాల మీదకో పరిగెట్టకూడదు. కూర్చున్నదే కాసేపు. అందులోనూ మా అబ్బాయికి విపరీతమైన మొహమాటం. అయ్యా ప్రజలు చలిలో ఉండిపోతారేమో, లేకపోతే మంచులో ఉండిపోతారు, ఇదిగో ఫలానా టైంకి ముగించండి చాలా ప్రేమగా చెప్తాడు నాకు. స్తోత్రం. ఆ వచ్చిన కొద్ది సమయాన్నైనా మనం పరిపూర్ణంగా వినియోగించుకోలేకపోతే ఆత్మ సంబంధంగా మనం బలపడలేం. ప్రభు అడిగారు, మీరు ఆయా ప్రాంతాలకు వెళుతున్నారు కదా, ప్రజలు నా గురించి ఏం చెప్పుకుంటున్నారు అని యేసయ్య అడిగారట. అడిగితే శిష్యులు అన్నారు, కొంతమంది నిన్ను ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది ఇర్మియా అనుకుంటున్నారు, కొంతమంది బాప్తిస్మం ఇచ్చి యోహాను అనుకుంటున్నారు, కొంతమంది ఏమో ప్రవక్త అనుకుంటున్నారు. ఇలా రకరకాలుగా చెప్పారు. అప్పుడు ప్రభు అడిగారు కదా, అయితే మీరు నేనెవడనని చెప్పుకొనుచున్నారు అన్నాడు. వాళ్ళందరూ ఉద్దేశం వదిలేయండి, నా వెనకాల ఉన్నారు కదా, నన్ను చూస్తున్నారు కదా, నన్ను వెంబడిస్తున్నారు కదా, నా కార్యాలను గమనిస్తున్నారు కదా, నేనెవడిని మీ దృష్టిలో అని అడిగారు ఆయన. అప్పుడు దాదాపుగా ఎవడు సమాధానం చెప్పలా, ఒక్కడే నోరు తెరిచాడు. మరలా అది కూడా సీమోను పేతురు. స్తోత్రం. ఏమని సమాధానం ఇచ్చాడు తెలుసా? నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అన్నాడు. వాస్తవానికి అంత లోతైన మర్మం ఇక అందులో ఎవడికి బోధింపబడకపోవడం చాలా విచారకరమైన సంగతి. 12 మంది అక్కడుంటే ఒక్కడే జవాబు చెప్పాడు. వాళ్ళు అనుకున్నట్టుగా నీవు ఏలియావో, ఇర్మియావో, బాప్తిస్మం ఇచ్చి యోహానువో లేక ప్రవక్తవో అని నేను అనుకోవడంలా. నిన్ను వెంబడించడంలో నాకు అర్థమైంది ఏంటంటే, నీ వెనక అడుగులు వేయటంలో నాకు బోధించబడింది ఏంటంటే, నీవెవరో నేను స్పష్టంగా గ్రహించగలుగుతున్నాను. ఎవరు నీవు అంటే, సజీవుడగు దేవుని కుమారుడవు. వెంటనే యేసయ్య అన్నాడు, ఇది మనుష్యులు నీకు బోధించలేదు, నా తండ్రి వలన నీకు బోధించబడింది అన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ప్రభువు వెనకాల వెళుతుంటే, సంఘానికి వెళుతుంటే, విశ్వాసులుగా ఉంటే, దేవుని ప్రజలుగా పిలువబడుతుంటే ఆయన ఎవరు, ఎక్కడి నుండి వచ్చాడు, ఏం చేశాడు అనే అవగాహన ప్రస్తుత దినములలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి యొద్ద ఉండవలసిన సాక్ష్యమయ్యింది. ఖచ్చితంగా మనం చెప్పగలగాలి ఆయన ఎవరు అని.
నీవు క్రీస్తు అంటాడు సీమోను. సాధారణంగా దేవదూత మరియమ్మతో చెప్పినప్పుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన విడిపించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టమంది. చెప్పండి, ఏం పేరు చెప్పాడు? యేసు. యేసు అంటే రక్షకుడు అనే తాత్పర్యంతో చెప్పాడు దూత. యేసు అని పెట్టమన్నాడు. కానీ సీమోనికి ఎవరు ప్రత్యక్షమవుతున్నారు? క్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అంటే సీమోను ఏదో యేసును శరీరధారిగా చూసి అక్కడికి తృప్తి పడిపోయి చాలే అనుకోవడంలా. ఈయన ఎవరు? ఈయన రాక వెనక కారణం ఏమిటి? వచ్చిన ఉద్దేశం ఏమిటి గ్రహిస్తే ఆయనకు పునరుద్ధానము తరువాత జరగబోతున్నది దర్శనపూర్వకంగా బయలుపరచబడింది. యేసు అనబడినటువంటి విమోచకుడు సిలువయందు మరణించి 3వ దినమునందు పునరుద్ధానుడై తిరిగి లేస్తే అభిషిక్తుడై క్రీస్తుగా తిరిగి మరలా ఆయన రాజ్యమునకు ఆయన వెళ్ళవలసి ఉంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అట్టి బలమైన దర్శనాన్ని ముందుగానే చూసి ఆయన ఎవరో గ్రహించిన వాడిగా సీమోనుని మీకు నేను పరిచయం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ ఈ ఈ సుదీర్ఘ వివరణ మీ ముందుకు తెస్తున్నానంటే, ప్రభువును వెంబడిస్తున్నామంటే ఆయన ఎవరో మనకు స్పష్టంగా తెలియాలా. ఎవరో ఏంటోలే, బాధలో వచ్చాం బాధ తీరింది, సమస్యలో వచ్చాం అది తీరిపోయింది, కష్టాల్లో వచ్చాం అది తీరిపోయింది. ఇక్కడ భక్తులుగా ఉన్న వారిని మరొక కోణంలో ఆలోచన చేస్తే వారి అవసరము తీర్చుకోవటం వరకు మాత్రమే దేవుని దగ్గరకు వచ్చి వెళ్ళిపోయేవారు కూడా చాలామంది లేకపోలేదు. స్తోత్రం, హల్లెలూయా. ఎదురుమండి ఆ ప్రాంతంలో ఒక సహోదరుడికి బలహీనత వచ్చింది. దాదాపు అంటే ఇంకెలాగైపోయాడంటే లోపల ఉన్నటువంటి మాంసం అంతా కరిగిపోయి చర్మము ఆ ఎముకలను అంటుకుపోయేంత బలహీనతలో ఉండిపోయాడు. ఓ రోజున ఆయన భార్య మా దగ్గరకు వచ్చి, నా భర్త బలహీన స్థితిలో ఉన్నారు, మీరు ప్రార్థన చేసి ఆయన బాగుపడితే మేము మందిరానికి వస్తామని చెప్పింది. ఆ మాట విని 3 దినాలు కూడికలు ఏర్పాటు చేశాం. ఈ పేషెంట్ పేరు కన్నా నారాయణరావు. మీరు ఎప్పుడైనా ఎదురుముండి వచ్చినా తెలుసుకోవచ్చు. ఇప్పుడు రాబాకండి, పంటలేదు, పడవలేదు, తిరుగుతుంది. స్తోత్రం. మళ్ళీ పంట వేసినప్పుడు ఫోన్ చేస్తాంలే. ఆయన మంచంలో ఉన్నాడు, ఈ పొట్ట మాత్రమే కొట్టుకుంటుంది ఇలాగెలాగా, బతుకున్నాడో లేదో కూడా తెలియని స్థితిలో ఉన్నాడు. మేము సవాల్ చేసి కోటాలు పెట్టాం. యేసయ్య గొప్ప దేవుడు, ఏదైనా చెప్పండి చేసేస్తాడు అని. మనం ఎప్పుడైతే సవాల్ చేస్తామో దానికి ప్రతి సవాల్ చేసేవాళ్ళు కూడా ఉంటారు, ఖాళీగా తిరుగుతూ ఉంటారు. వీళ్ళకి పని పాట ఏం ఉండదు. ఏదో పేరు పెట్టాలా, ఏదో ఒక రాయి వేయాలా, ఏదో ఒక నింద మోపాలా అనే పద్ధతిలో కొంతమంది అభిమానులు ఉంటారు. సేవకుల చుట్టూ ఎప్పుడు ఇట్లాంటి అభిమాన సంఘాలు ఉంటాయి. స్తోత్రం. అక్కడ కూడా ఒక అభిమాన సంఘం అంట, చక్రవర్తి పాస్టర్ గారు ఏమో చచ్చేవాడిని బతుకుతాడని చెప్పాడంట. ఆడు కనుక బతకపోతే ఊరు ఖాళీ చేసి పొమ్మనాలని ఒక టీం ఫామ్ అయిపోయింది అక్కడ. సేవకు సవాళ్ళు లేకపోతే కార్యాలను చూడలేం. స్తోత్రం, హల్లెలూయా. ఈ సేవను నేను ఎరుగుదును. దాదాపు ప్రారంభ దశలో నుండి కూడా దేవుడు నడిపించిన విధానం, ఎదిగిన పద్ధతి, దేవుని సేవకుడు సేవకురాలు వారు తమ యవ్వన కాలాన్ని ఈ సేవ కొరకు ఖర్చు పెట్టుకున్న పద్ధతి నేను ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటా. దేవుని పని ఎప్పుడు ఘనంగా ఉండాలని కోరుకునే తత్వాన్ని కలిగిన వాడు దైవజనుడు రమేష్ అయ్య గారు. స్తోత్రం. ఎన్ని సవాళ్లు ఎదుర్కొంటే, ఎన్ని శ్రమలను అధిగమిస్తే, ఎన్ని కన్నీళ్లను దిగమింగితే ఈ స్థాయిలో ఈ పరిచర్య నిలబడి ఉంటుందో. నిజంగానే ఏ క్షణాన్న ఈ పరిచర్యకి పేరు పెట్టారో కానీ యేసయ్య కృప వలన మాత్రమే సేవ జరుగుతోంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇది బ్రాంచ్ సంఘాలుగా పలు ప్రాంతాలకు విస్తరించడం వరకు కూడా కృప గ్రేస్ అనే మాటతోనే పరిచర్య నామకరణం ఉంది. సేవలో ఇట్లాంటి సవాళ్ళు ఉంటాయి.
సరే మేము కోటాలు కూర్చున్నాం. 3 రోజులు కోటాలు అయింది. మంచంలో పడుకున్నోళ్ళు లెగల. నాకేమో మనశ్శాంతి లేదు. ఇప్పుడు శాంతం లేకపోయినా అటో ఇటో డొల్లితే బాగుంది అనుకుంటున్నాను నేను. కదలతలా. సరే కోటాలు 3 రోజులు గుర్రం గుండిదైనా దాన తప్పదని కోట ఆడు లేచినా లేకపోయినా మాకైతే భోజనాలు అయితే పెట్టాలిగా. పెట్టారు 3వ రోజు, ఆఖరి రోజు. అందరూ భోజనాల దగ్గర కూర్చున్నారు. లైట్గా చినుకులు మొదలైనవి. నాకేమో తినడానికి మనసు లేదు. ప్రభువా, ఆ మనిషి లేకపోయినా పర్లా, కాసంత కదుపునైనా అటో ఇటో కదిలితే మనశ్శాంతిగా భోజనం చేసి వెళ్ళిపోతాను ప్రభువా అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. తెలియకుండానే కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. అలాగే అన్నం మీద చేయించి ప్రార్థన చేస్తున్నాను. కొన్ని క్షణాలకు మంచంలో పరుండి శవము వలె ఉన్నవాడు జీవము కలిగి లేచి నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్టార్టింగ్లో ఎలా ఉండేవాడంటే కర్ర పట్టుకుని నడిచేవాడు. కర్ర పట్టుకుని పొద్దున్నే 4ంటికి సాయంత్రం 5ంటికి వచ్చేసేవాడు. మమ్మల్ని నిద్ర లేపి పాస్టర్ గారు ప్రార్థన చేసుకుందాం రానివాడు. ఆయన నిద్ర లేపుతుంటే నాకు సిగ్గేసిపోయేది. అసలు నేను కదా ముందే లేగాలి అని ఓ రోజున అలారం పెట్టుకుని 3:30కే లేచా. లెగిసి ఆ గుమ్మం కంచి వైపే చూస్తున్నా ఎప్పుడు వస్తాడా అని. నేను అడుగుతున్నా, పాస్టర్ గారు ఇటున్నా అంటున్నాడు. మోహన్ నువ్వు ఎప్పుడు వచ్చావన్నా? 3ంటికి వచ్చేసాక. చూడండి, స్వస్థత పొందిన ఆనందం, అద్భుతాన్ని పొందిన ఆనందం, బ్రతికి బట్ట కడుతున్నానన్న ఆనందం ఆ మనిషిని ఇంటి యొద్ద ఉండనివ్వడం లేదు. స్తోత్రం. హల్లెలూయా. కొంతకాలం అయింది. కర్ర పాడేశాడు. కటింగ్ చేయించుకుని చక్కగా రెడీ అయ్యి మరలా ఈ చేపల వేటకు బయలుదేరాడు. స్నేహితులతో కలిసి నడవడమేమో మళ్ళీ అలవాట్లన్నీ చేరుకున్నాయి. అలవాట్లు చేరుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఇక ఆడికి ఎవరికి చెప్పక్కర్లా మందిరానికి వెళ్ళొద్దు అని ఆటోమేటిక్గా మానేశాడు. కొంతకాలం అయింది మానేశాడు. నేను ఎక్కడైనా కనబడితే తుమ్మ చెట్ల వెనకాలకి వెళ్తున్నాడు. వందనాలు చెప్పాల్సి వచ్చిందిగా. ఓ రోజున అనుకోకుండా మా ఇంటి ముందు వాకిట్లో కుర్చీ వేసుకుని కూర్చున్నాడు వాళ్ళ మరదల గారింటి దగ్గర. కంచి దగ్గరికి వెళ్ళి నారాయణరావు అన్నా అన్నాడు. వందనాలన్నా. ఏంటి అన్నాడు. ఏందన్నా నువ్వు దేవుని మందిరానికి రావట్లేదు? ఎంత గొప్ప కార్యం జరిగింది నీ పక్షంగా, దేవుడు అద్భుతం చేశాడు కదన్నా, నువ్వు దేవుని సన్నిధికి రావాలి కదన్నంటే, ఎవడు దేవుడు, ఎవడికి దేవుడు అన్నాడు. గొప్ప కూలిపోయినంత పని అయింది నాకు. మందిరంలోకి వెళ్ళి బలిపీఠం దగ్గర మోకరించి ఒక్కటే మాట చిన్న ప్రార్థన చేసి 1 సెకండ్, ప్రభువా నీ చిత్తాన్ని నెరవేర్చమని ప్రార్థన చేసి వచ్చేసా. స్తోత్రం. ఎలాగైతే క్రమక్రమంగా ఎదిగి ఆరోగ్యం పొందుకుని శక్తి పొందుకున్నాడో అలాగే తిరిగి మరలా క్రమక్రమంగా మంచానికి చేరుకోవలసి వచ్చింది. ఎంత పరిస్థితి అంటే తన మరణ దినాన్ని తన యొద్ద తన భార్య కూడా నిలబడలేనంత దుర్వాసన వంటిని ఆవరించింది. ఎందుకు మీకు ఇది తెలియచేస్తున్నానంటే, ఏ మేరకు మనం ప్రభువుని వెంబడిస్తున్నామో కేవలం కార్యాల కొరకు వచ్చి, అవసరాల కొరకు వచ్చి, అద్భుతాల కొరకు వచ్చి, ఇక బ్రతుకంతా అద్భుతాలు అవసరాలు కార్యాలే అయితే అసలు దేవుడు శరీరాన్ని ధరించింది దేనికి? ఈ స్వల్పకాల అల్పకాల క్షయమైన కార్యాలు నీ పట్ల జరిగించి ముగించడానికా, లేక ఆయన రాక వెనుక ఉన్న ప్రణాళిక ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది అంటున్నాడు యోబు. స్తోత్రం. ఏమిటా కారణం? ఈ చిన్న చిన్న పనులు జరిగించేసి వీటితో నిన్ను తృప్తిపరిచేసి ఇక చాలులా జీవితం అని సరిపెట్టడానికి కాదు ఆయన వచ్చింది. తెలియకనే అమాయకంగా అవివేకంగా మనం మోసపోతున్నాం. దేవుని సన్నిధికి రావడానికి సాకులు వెతుక్కోవద్దండి. ప్రభువును ఆరాధించడానికి మీరు సాకులు వెతుక్కోవద్దు. స్తోత్రం. మా చర్చిలో ఒక అక్కయ్య ఆదివారం రాలా, బుధవారం కనపడింది. ఎవరైనా మందిరానికి రాపోయినా ప్రార్థనలో కనపడపోయినా రేవు దగ్గర కనపడతారు ఖచ్చితంగా. ఎందుకంటే మాకున్నది ఆ పడవ ఒకటే కాబట్టి. బ్రిడ్జి అయితే ఎవరికి కనపడకుండా పోయేవాళ్ళు. మరి రేవు దగ్గర అయితే కనిపించి తీరాల. ఆ రేవు దగ్గర దొరికింది. ఏమక్కా మొన్న ఆదివారం రాలేదన్న. ఆవిడంటదే, ఈ బుర్రకాయ లేదయ్యా, బుర్రకాయ గిర్రం తిరిగిందంత. మళ్ళీ అతుక్కుంది అక్క అన్న.
అదే అంటే అట్ట అడుగుతూ ఉంది. మరి లేకపోతే బుర్ర తిరుగుద్దా? వెళ్ళిపోయింది. ఇంకో కుర్రోడు వచ్చాడు. యారా నాన్న మన ఆదివారం ప్రార్థనకు రాలేదే అన్న. పెళ్ళికి వెళ్ళామన్నయ్య అన్నాడు. ఎవరెవరు వెళ్ళారు రా అన్న. లిస్టు మొత్తం చెప్పాడు. ఆ లిస్టులో గిర్రం తిరిగిన బుర్ర ఉంది. పెళ్ళికి వెళ్ళి బిర్రిగా తినొచ్చి పాస్టర్ గారు అడిగితే గిర్రం తిరిగింది అంటుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ రోజు అంటుకున్న తలనొప్పి అక్కయ్ ఇటు చూడు, ఇటే తిప్పాలి, తలకాయ ఇటే తిప్పాలి. పిల్లల మోక ఒరిగడ్డు మోక అంటే అదే. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. పెళ్ళికి వెళ్ళి బిర్రిగా తినొచ్చి పాస్టర్ గారు అడిగితే బుర్ర గిర్రం తిరిగిందంది. ఆ రోజు అంటుకున్న మెడకైన పియ్యాలకి తగ్గట్లా. ప్రత్యేక కోటాలు, ప్రతిష్ఠ కోటాలు, ఉపవాస కోటాలు, సిద్ధపాటు కోటాలు ఎన్నో పెట్టావు. ఎన్ని పెట్టినా తగ్గట్లా. ఏమిటి? తెచ్చి తగిలించుకుంది నువ్వు. స్తోత్రం. హల్లెలూయా. దేనికి ప్రభువును వెంబడిస్తున్నాం? చిన్న చిన్న అవసరాల, చిన్న చిన్న బలహీనతల, జ్వరమో, తలనొప్పో, కాలు నొప్పో, ఒళ్ళు నొప్పులో, ఈ చిన్న చిన్న వాటి కొరకే ప్రభువును వెంబడిస్తే దాని వలన నీకు ఎలాంటి ప్రయోజనము లేదు. ఆయన ఈ భూమిని దర్శించడం వెనక కారణము వేరే. అదేమిటో తెలుసా? భూమి మీద ఉన్న నరులు, మానవులు, మనుష్యులు పాతాళానికి పోకుండా వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయడానికే ప్రభు దిగి వచ్చారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నరులకు యుక్తమైన దానిని బోధించి, ఎందుకంటే ఆ యుక్తమైనది తెలియనప్పుడు, సత్యము తెలియనప్పుడు, నిజము అర్థం కానప్పుడు వారున్న స్థితిలో అలాగే పాతాళానికి పోతుంటే దానిని సహించలేని దేవుడు ప్రాయశ్చిత్తము జరిగించడానికి భూమికి వచ్చాడు. ఎందుకు ప్రాయశ్చిత్తం అంటే, పాతాళానికి వెళ్ళాలని ఎవడు కోరుకోడు, ఇష్టపడడు. మీరేమైనా ఇష్టపడతారా? పాతాళము అంటే అగ్నిగుండము, యాతన పెట్టబడు స్థలము, పండ్లు కొరికే స్థలము. దానికి ఉన్న ఒక ప్రత్యేక పదం ఏమిటంటే నరకము. చెప్పండి, ఏంటది గట్టిగా? నరకం అంటే ఎట్టుంటుంది? మంగళగిరి దగ్గర హాయిలాండ్ ఉంది, అట్టుండదు. హాయిగా ఏముండదు. స్తోత్రం. అదేమి అరకు కాదు, ఊటీ కాదు, హిమాలయ పర్వతాలు కాదు. కాసేపు చల్లగా ఉండి వారం రోజులకి తిరిగి వద్దామని. అసలు పాతాళానికి ఇన్కమింగే కానీ అవుట్ గోయింగ్ ఏమి పడితే స్తోత్రమే, పైకి లెక్కటాలు ఉండవు. అక్కడికి వెళ్ళి ఆ వేడిని భరించే శక్తి ఏ ఒక్కడు తొందరగా ఇష్టపడడు. నేను ఒకసారి గుంటూరు నుంచి విజయవాడ బస్సులో ప్రయాణం చేస్తున్నాను, నాన్ స్టాప్. పగల వాక్యం చెప్పి బస్సు ఎక్కా. సీట్లన్నీ ఫుల్ అయిపోయినాయి, స్టాండింగ్ లేదు. ఇక్కడ బస్సు వెళ్తుంది. కాకాని దాకా వచ్చింది. నేను అప్పుడు బస్సులో పోయేటప్పుడు పాటలు పాడుకోవటం, ప్రసంగాలు చేసుకోవటం ఏదో చేసేవాడిని. ఆ రోజు కూడా పాడుతున్నా. తరతరాలలో, యుగ యుగాలలో, జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు అన్న. నా పక్కనోడు అన్నాడు, ఏయ్ పాడబాక అన్నాడు. ఏమైందన్న? మనకు పడదు మరి అన్నాడు. అయితే నాకేంటన్నా అని సౌండ్ పెంచి పాడుతున్నా. ఇక అది నన్నేమి అనలేక కాసేపటికి వెళ్ళి డ్రైవర్ పక్కన బానెట్ మీద కూర్చున్నాడు. స్తోత్రం. అదే బానెట్ అలాగే మోగుద్ది. బానెట్ సౌండ్ అట్టాకి వచ్చింది, నిజంగానే టయానికి మోగింది అది కూడా. ఈడెల్లా బానెట్ మీద కూర్చున్నాడు. ఎంతసేపు కూర్చుంటాడు? బస్సు మీద వెళ్ళేవాడికి తెలుస్తుంది. కాసేపు కూర్చొని అటు జరుగుతున్నాడు, ఇటు జరుగుతున్నాడు. ఏంటన్నా? ఏమి లేదంటున్నాడు. సరే పాట పెత్తలనే రా అన్న. వచ్చి మళ్ళీ నా పక్కన కూర్చున్నాడు. ఏందన్నా వెళ్ళిన దగ్గర నుంచి ఓ కదులుతున్నావు ఏంటన్నా? ఊరుకన్నా నేనన్నా ఊటీ వెళ్ళానా? అగ్నిగుండం తగలాడిపోతున్నా కింద అన్నాడు. అడిగి వాక్యం చెప్పడం మొదలెట్టా. డ్రైవర్ పక్కనున్న బానిటి వేడే తట్టుకోలేవు, నరకం భరించగలవా అని వాక్యం చెప్పడం మొదలెడితే విజయవాడ వచ్చేటప్పటికి ఏసైని నమ్మేసుకున్నాడు. స్తోత్రం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, పాతాళానికి వెళ్ళాలని ఎవడు కోరుకోడు. యజ్ఞాలు జరిగిన,
యాగాలు జరిగిన, పుణ్యాలు చేసిన, దాన ధర్మాలు చేసిన, ఏ కార్యక్రమం, ఏ మంచి పని చేసినా దాని వెనుక అర్థం ఏమిటంటే మానవుడు నరకమును తప్పించుకుని పుణ్యమును సంపాదించుకుని స్వర్గలోకంలో అడుగు పెట్టాలనే కోరిక. అయితే అది తీరుతుందా? దానాల వల్లనో, ధర్మాల వల్లనో, పుణ్యాల వల్లనో, యాగాల వల్లనో, యజ్ఞాల వల్లనో అది జరిగేది కాదు. ఎందుకంటే అది ఈ కార్యక్రమాలతో జరిగే పని కాదని కీర్తనాకారుడు చెప్పాడు. 49వ కీర్తనలో 7వ లేఖన భాగాన్ని ఒక్కసారి మీరు పరిశీలన చేయండి. 49వ కీర్తన 7వ వాక్యం. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు దేవుని సన్నిధిని వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగలిగిన వాడెవడు లేడు. వాని ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కీర్తనకారుడు అంటాడు, ఎవడును ఏ విధము చేతనైనా, ఏం చేసినా, ఏ రకంగానైనా, అది మంత్రమే గాని, తంత్రమే గాని, తాయెత్తులే గాని, యజ్ఞములే గాని, యాగములే గాని, ఏం చేసినా వాని సహోదరుని వాడు విమోచించలేడు. ఎప్పుడు వాడు విమోచించబడతాడు అంటే దేవుని సన్నిధిని వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము జరగాల. స్తోత్ర. ఎవడు పడితే వాడు విడిపించలేడు. మనం కలవరపడిపోయి, కంగారు పడిపోయి, భయపడిపోతామే. ఆ భయాన్ని ఆయుధంగా చేసుకుని వ్యాపారం చేస్తూ బ్రతుకుతున్న వాళ్ళందరూ. అంతెందుకు, ఇంత గంభీరంగా అరిసి కేకలు పెట్టే నేను కూడా నిన్ను విమోచించలేను, విమోచన మార్గాన్ని మాత్రమే బోధించగలను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అందుకనే ప్రతి సంవత్సరం గ్రేస్ ఆఫ్ జీసస్ ఎంచుకున్నటువంటి పరిచర్య విమోచన పండుగలు. విమోచించబడే మార్గాలు మాత్రమే ఉపదేశిస్తారు ఇక్కడ. మనము అమాయకులమై ఎవడు ఏది చెప్తే అది నమ్మి నిజమనుకుని మోసపోతున్న పరిస్థితులు ఎన్నో. నేను చదువు సరిగ్గా చదవలేదు, దానివల్ల గేదెలు వెనకాల పెట్టాడు మా తాతయ్య. ఆ గేదెలు వెనకాల వెళ్ళి గేదెలు మేపి 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 తోలుకొచ్చి సాయంత్రం ఆ కర్రలకు కట్టేటప్పుడు ఆయనకి జాలి కలిగేది. వచ్చానేవాడు, రేయ్ ఎప్పుడు మారిద్దిరా నీ జాతకము అనేవాడు. మారినప్పుడు అదే మారిద్దిలేనివ్వండి. నా చిన్నప్పుడు ఇక ఎంత భయంకరంగా ఉండేవాడిని అంటే అద్దం చూసుకోలేదు నేను ఎప్పుడు, అంత కర్రీగా ఉండేది. నిజమేనండి బాబా. కోటాలకి తిరగబట్టి భోజనం మారి కాస్త ముఖం కళ్ళకొంద. కానీ అందులో మా ఆవిడ మంచిగా వండి పెట్టింది దేవుడి దయ వల్ల. ఎక్కడే ఉంది, అందుకే చెబుతున్నా, అబద్ధం ఏం కాదు. స్తోత్రం. అయితే బాగా నల్లగుండేవాడిని. ఇక ఓ రోజు సాయంత్రం 5 గంటలకి నేను మా తాతగారు తుని రైల్వే స్టేషన్లో దిగాం. దిగి నడుచుకుంటూ వెళ్తున్నాం. అందరూ వెళ్ళిపోయారు, మేమిద్దరమే నడుచుకుంటూ వెళ్తున్నాము. సాయంత్రం 5 అంటే పొద్దుపోయింది. ఈ స్టేషన్కి ఎదురుగా ఒక చిలక జోషిని చెప్పి ఆయన కూర్చున్నాడు. కూర్చుని ఆయనకి ఏమనిపించిందో నా ముఖమంక చూసి అంటాడు, అబ్బబ్బబ్బబ్బా ఏ వెలిగిపోతున్న ముఖం అన్నాడు. నేనేం చుట్టూ చూసుకున్నా, ఎవ్వడు లేడు. మా తాత అంటాడు, అరే నిన్నేరా నిన్నే అంటున్నాడు. ఊకో, నా ముఖం నాకే భయం వేసి వచ్చింది. ఆడా మళ్ళీ వెలిగిపోతుంది, అది కూడా సాయంత్రం పొద్దుపోయాక. అద్దంలో చూస్తే నాకు జ్వరం వచ్చే ముఖం వెలిగిపోతుందంటే ఎవడు నమ్ముతాడు అన్న ముసలాయినతో. దే నిన్నే అన్నాడు. ఆయన మళ్ళీ తమ్ముడు నిన్నే ఇట్రా అన్నాడు. వెళ్ళాము దగ్గరికి. మా తాతగారికి అసలు ఆరాటం, ఎందుకంటే నా జాతకం మారిపోవాలని. ఈ చిలక ఆయన నా చేయి పట్టుకుని ఇది మామూలు చేయి కాదన్నాడు. జనరల్ లాంగ్వేజ్ అది, ఎవడు చేయి పట్టుకుని అదే డైలాగ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. నేనేం చేయి చూసుకున్నా, బాగానే ఉంది వెనక ముందు. ఇది రాజయోగం ఉన్న చెయ్యి, ఇది పెట్టే చెయ్యే కానీ అడిగే చెయ్యి కాదు. ఈ చెయ్యి సామాన్యమైంది కాదని ఆ చెయ్యినే చదువుతున్నాడు. అసలు జరిగిందేంటి, టిక్కటకు సరిపడా డబ్బులు లేక నేను మా తాత దొంగర ఇల్లు వచ్చాం. ఆడేమో రాజయోగాలు పుణ్యయోగాలు అన్నీ చదువుతున్నాడు. సరే ఓపిక ఇంటున్నా ఇంకేం చెబుతాడని, మరి ఇందులో ఏమన్నా అన్న ఊగుతున్నాడు. ఇక మా తాతగారు సరిగ్గా ఆయన జేబులో 50 రూపాయలే ఉన్నాయి. అది ఎందుకు, చెరుకో 15 రూపాయలు పెట్టి చేపతో భోజనం చేసి చెరువు 10 రూపాయలు పెట్టి బెంచి టికెట్ తీసి సినిమా చూసి ఇంటికి పోతాం దాచుకున్నాం 50. ఈడు ఏళ్ళు కదిపాడుగా 50 అందులో పడేశాడు. నాకు గుండె జారిపోయింది, ఉపాసం అనుకున్నా. ఇక ఈడు 50 తీసుకున్న పొమ్మనలుగా
పొమ్మంట్ల. తమ్ముడు లెక్కెట్టుకో, 12 గంటల్లో ఈ చెయ్యి గలగలగలగలాడిపోద్ది అంటున్నాడు. దొరికాడు అనుకుని మా తాత అన్నాను, ఇంటికి వెళ్తే మాత్రం చేసేది ఏముందిలే, 12 గంటల్లో గలగలంటున్నాడు. 12 అంటే ఏముంది, సాయంత్రం 6 అయింది, పొద్దున్న 6 గంటలకల్లా నా చేతిలో గలగలంటున్నాడు మనోడు. అందుకని గురువుగారి దగ్గరే పడుకుందాము, పొద్దున్న నా గలగల సంచులు అయ్యో పట్టుకుని వెళ్దామన్నా. ఈడి గుండెకే జరిపోయింది. ఇక నా దగ్గరే ఉంటాడు అనుకుని ఎక్కడుంటే మారదా, మరి అక్కడ నీ స్థాన బలానికి వెళ్ళి అంటాడు. అక్కడికి వెళ్ళేదానికి 50 నీకెందుకు ఇస్తామా? స్తోత్రం. అందుకని బైబిల్ ఏం చెప్పిందంటే, ఎవడును ఎవడును ఏ విధము చేతనైనా తన సహోదరుణ్ణి తన సహోదరిని తోటి మనిషిని పాతాళమునకు వెళ్లకుండా విడిపించలేడు. ఎప్పుడు వాడు విడిపించబడతాడు, ఎప్పుడు వాడి పాతాళము నుంచి విమోచన పొందుకుంటాడు అంటే, దేవుని సన్నిధిని వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము జరగాల. స్తోత్రం. ఎవరు చేయాలా ప్రాయశ్చిత్తము? ఎవడు పడితే ఆడొచ్చి చేస్తే లేదు. దానికో అడ్రస్ ఉండాలా, దానికో ప్రత్యేకత ఉండాలా, దానికో పిలుపు ఉండాలి, విధానం ఉండాలి, ప్రణాళిక ఉండాలి, ప్రవచనం ఉండాలి. ఆ విమోచనము జరిగించువారు ఎవరో మన మూలవాక్యంలో బయలుపరిచారు. నరులకు యుక్తమైన దానిని బోధించి, నరునికి దేవునికి నడి మధ్యన మధ్యవర్తిత్వాన్ని జరిగించి, ఆ మానవుని పక్షంగా దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయడానికి దేవదూతలలో ఘనుడు రావాలన్నాడు. స్తోత్రం. పాతాళానికి మానవుడు ఎందుకు పోవాలి? అసలు పాతాళం ఎక్కడుంది? హైందవ్యంలోనైనా, మహమ్మదీయంలోనైనా, క్రైస్తవ్యంలోనైనా, ఈ ప్రపంచంలో ఉన్న ఏ మతంలోనైనా చెప్పేది ఏమిటంటే, పైన స్వర్గం ఉంది, మధ్యలో మానవలోకం ఉంది, క్రింద పాతాళ లోకం ఉంది. అసలు ఆ పాతాళం ఎందుకు, ఎవరు తెచ్చిపెట్టారు, ఏ కారణం నుంచి వచ్చిందంటే, పేతురు అంటాడు, దేవదూతలు పాపము చేసినప్పుడు వారిని తీర్పు దాకా తీసుకుని రావడానికి దేవుడు పాతాళ మందలి కట్టిక చీకటి బిలములో వారిని దాచిపెట్టాట. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అంటే పాతాళము ఎవరి కొరకు? పాపము చేసిన వారి కొరకు. చెప్పండి, ఎవరి కొరకు? పాపము. అది దేవదూతలైనా మనుషులైనా. ఇప్పుడు పేతురు లెక్క ప్రకారము పాతాళం అనేది పాపము చేసిన దూతల కొరకే. అయితే అందులోనికి నరులు వెళ్ళవలసిన అవసరత ఏమొచ్చింది? వారికి ఏం పని అంటే, దేవదూతలు ఏ విధమైన పాపము చేశారో దేవుని వలన సృష్టించబడిన మానవులు కూడా అదే పాపము చేశారు. ఏమిటి ఆ పాపం అంటే, ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపమైంది, పాపమే శాపమైంది. పాపమునకు వచ్చు జీతము మరణమైంది. ఆ మరణానికున్న మరో పేరే నరకము, పాతాళము. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాపము ఎలా మానవ జాతిలో విస్తరించిందో, పాపము ఎవరి నుండి ప్రారంభమైందో మీకు తెలియని రహస్యమైతే కాదు. ఈ భూమి మట్టి ముద్ద నుండి ఒక మానవ రూపాన్ని తయారు చేసి, ఆ మానవ నాసికారంధ్రముల నుండి జీవవాయువును ప్రవేశపెట్టి నరుణ్ణి జీవాత్మగా మార్చాడు దేవుడు. ఆ నరునికి ఆదాము అని పేరు పెట్టాడు. ఆ ఆదామునకు సాటి అయిన సహాయముగా హవ్వనిచ్చాడు. వీరిరువురికి చెప్పాడు, ఈ తోటను మీరు అనుభవించండి, కానీ తోట మధ్యనున్న చెట్టు జోలికి మాత్రం, ఇక్కడ చెట్టు కాదు, పండు కాదు, ఆజ్ఞ ప్రధానమైంది. స్తోత్రం చెప్పండి. ఏంటది? ఆజ్ఞ ప్రధానమైంది. ఈ ఆజ్ఞను ధిక్కరిస్తూ వారు చేసిన వ్యతిరేక చర్యలను బట్టి వారు పాపులుగా ఎంచబడి ఏదెను నుండి గెంటివేయబడ్డారు. గెంటివేయబడిన మానవుల నుండి ఇంతటి ప్రపంచము విస్తరిస్తే వారు పొందిన పాపము, వారు చేసిన పాపము మానవ జీవితంలో జన్మ పాపముగా, కర్మ పాపముగా విస్తరించినదై మనిషిని బంధించి మరణపు మార్గము ద్వారా పాతాళానికి పట్టుకొని పోతుండగా,
ఆ పాతాళము నుంచి విడిపించి నిత్యత్వానికి దారులు వేయటానికి వేలాది దూతలలో ఘనుడు రావాలి అంటాడు యోబు. స్తోత్రం. ఎవరా ఘనుడు? దూతల కంటే ఘనుడెవరు? దేవదూతల చేత పొగడబడేవారెవరు? దేవదూతల చేత సహా ఆరాధించబడేవారెవరు? ఆ దూతలకు పైన ఘనుడు ఎక్కడున్నాడు? మీరు చూడండి, యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో మొదటి వాక్య భాగం నుండి. యెషయా గ్రంథం 6:1. రాజైన ఉజ్జియా మృత్యునందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కనికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో ముఖాన్ని, 2 రెక్కలతో కాళ్లను కప్పుకొనుచు 2 రెక్కలతో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని కేకలు పెడతా ఉన్నారు. 2 చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఎవరు ఆరాధిస్తున్నారు? ఎవరు కేకలు పెడుతున్నారు? ఎవరిని హెచ్చిస్తున్నారు? ఎవరిని? సైన్యములకు అధిపతి, అత్యున్నత సింహాసనాసీనుడైన ప్రభువు అని వాళ్ళు కీర్తిస్తున్నారు. ఇప్పుడు దీన్ని బట్టి మీరు చూస్తే సంపూర్ణ పరిశుద్ధ గ్రంథంలో దేవదూతల చేత ఆరాధించబడే ఆధిక్యత ఒక్కరికే ఉంది. ఆయనే సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయనే ఈ పాతాళమునకు పోకుండా మానవ జాతిని విడిపించవలసిన వాడై ఉన్నాడు. ఆయనే దైవికమైనటువంటి లోకానికి, మానవ జాతికి నడి మధ్యన మధ్యవర్తిత్వాన్ని వహించవలసిన వాడై ఉన్నాడు. అందుకనే ఆ దేవదేవుడే, ఆ అత్యున్నతమైన సింహాసనం ముందు కూర్చున్న ఆ ప్రభువే, ఆ ఆత్మస్వరూపుడే శరీరధారిగా యేసు క్రీస్తు ప్రభువుగా ఈ భూమికి అడుగు పెట్టాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆయనకు ఇవ్వబడిన మరో పేరు ఏమిటంటే ఇమ్మానుయేలు అని పిలిచారు. ఇమ్మానుయేలు అంటే చెప్పండి. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడుగా వచ్చాడు. వచ్చిందెవరు? యూదయ బెత్లెహేములో పుట్టిన ఓ పసికందుగా చూడొద్దు. మరియమ్మ అనబడిన ఓ కన్యక అనాలోచనగా గర్భము ధరించిందేమో అనే అభిప్రాయానికి రావద్దు. వచ్చింది ఎవరు? ఆ గర్భవాసంలో చేరింది ఎవరు? పురుషుని సహాయం లేకుండా స్త్రీ గర్భం నుండి ఈ భూమి మీద అడుగు పెట్టింది ఎవరు అంటే దేవుడు అంటుంది వాక్యం. స్తోత్రం చెప్పండి. ఎవరు? అందుకనే ఆ దేవుని పండగ ప్రపంచమంతా విస్తరించింది. అందుకనే ఆ దేవుని పేరట చరిత్ర 2గా చీలిపోయింది. అందుకనే ఆ జన్మకు ఆరాధన తెలియచేయటానికి దేవదూతలు దిగొచ్చారు. స్తోత్రం. ప్రవక్త దర్శనంలోనూ ఆయన సింహాసనం మీద ఉండగా దేవదూతలు ఆరాధిస్తున్నారు. లూకా దర్శనంలోనూ పశువుల శాల యొద్దకు వచ్చి దేవదూతలు ఆయనను వచ్చింది పరలోకనాథుడే శిశువై వెలిశాడని చెప్పడానికి ఇంతకంటే గొప్ప చారిత్రక నిదర్శనం అక్కర్లే. పరిశుద్ధ దూతల చేత అత్యున్నత సింహాసనాసీనుడైన ఆ ప్రభువే, అక్కడ ఆరాధించబడిన ఆ దేవుడే శరీరధారిగా వస్తే ఆయన భూమి మీదకి వచ్చే కాళ్ళకి పరలోకంలో ఏం పని? నేరుగా భూమికి దిగొచ్చేశారు. వచ్చి ఆ పశువుల శాలలో చేరి ఆయనను ఆరాధిస్తూ పాడిన మొదటి ఆరాధన గీతం ఏంటో తెలుసా? సర్వోన్నత స్థలములలో దేవునికి ఎవరికి మహిమ అన్నారు? ఎవరికి మహిమ అన్నారు అంటే వీరు ఎవరి కొరకు వచ్చారు భూమికి? తమ దేవుడు ఆ పరలోక నాథుడు శిశువై భూమి మీద వెలిశాడు కనుక ఆయనను ఆరాధించాలనే తాత్పర్యము చేత దేవదూతలు సహా భూమికి దిగొచ్చేశారు. స్తోత్రం. దీనిని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే నరులకు యుక్తమైన మార్గాన్ని బోధించడానికి, సత్యాన్ని తెలియచేయటానికి సర్వాధికారిని దేవుడే సశరీరుడిగా భూమికి వచ్చాడు. ఆయనే ఈయన అనడానికి మరొక శ్రేష్టమైన రుజువు చూడండి. అపోస్తుల కార్యగ్రంథంలో 20వ అధ్యాయము 28వ లేఖనం కూడా అదే మాటను రుజువు చేస్తూ ఉంది.
అపోస్తలుల కార్యగ్రంథము 20వ అధ్యాయము 28వ లేఖన భాగం. దేవుడేమిచ్చాడు చెప్పండి గట్టిగా. దేవుడు రక్తం ఇస్తాడా? అసలు దేవుడు ఏమై ఉన్నాడని రక్తం ఇయ్యడానికి? ఆది కాండంలో మోషేకు కలిగిన దర్శనంలో ఈ ప్రపంచానికి దేవుని మొదటి ప్రత్యక్షత ఏమిటో తెలుసా? చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ. అంటే ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ అయి ఉన్నాడు. సమరయ స్త్రీ అడిగింది యేసయ్యను, మేము ఎవరిని ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి అంటే యేసయ్య చెప్పారు కదా, దేవుడు ఆత్మ గనుక. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ. ఆత్మకు రక్తమాంసాలు ఉండవు. రెండవ ప్రత్యక్షత యోహాన్ అంటాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము అనే మాట కంటే వాక్కు అనేది సరి అయిన నిర్ధారణ. ఆది యందు వాక్కు ఉండెను, వాక్కు దేవుని యొద్ద నుండెను, వాక్కు ఆ వాక్కే శరీరధారిగా. ఏ వాక్కు? ఏ వాక్కు? వాక్కు అంటే అక్షరం. ఏ అక్షరమైతే సర్వలోకానికి పరిపాలకుడిగా ఉన్నాడో, ఏ అక్షర స్వరూపుడైతే మానవాళిని సృష్టించిన వాడిగా ఉన్నాడో, ఆ వాక్ స్వరూపుడే శరీరాన్ని ధరించుకున్నాడంటాడు యోహాను. స్తోత్రం. మూడవ ప్రత్యక్షత పౌలుకు దొరికింది. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అన్నాడు. తేజస్సు అంటే వెలుగు. ఈ మూడు మాటలు చూడండి. మొదటి ప్రత్యక్షత ఆత్మ, రెండవ ప్రత్యక్షత అక్షరం, మూడవ ప్రత్యక్షత వెలుగు. ఇట్టి పరిస్థితిని బట్టి చూస్తే ఆత్మకు గాని అక్షరానికి గాని వెలుగునకు గాని రక్త మాంసాలు ఉండవు. కానీ లూకా ఏమని రాశాడు? దేవుడు తన స్వరక్తం అన్నాడు. దేవుడు అన్న దగ్గర పుట్టినోట్లో ఏం రాసిందో చూడండి ఒకసారి. ప్రభువు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దేవుడు అంటే ఏమన్నాడు అక్కడ? ప్రభువు. ఏ ప్రభువు? యెషయా ప్రవక్త దర్శనంలో ఉన్నాడే, అత్యున్నత సింహాసనమందు ప్రభువు ఆసీనుడు అని రాశాడు అక్కడ. అనగా సర్వ శరీరుల దేవునిగా అత్యున్నత సింహాసనాసీనుడిగా ఉన్న ఆ ఆత్మస్వరూపుడైన ప్రభువే శరీరాన్ని ధరించుకున్నాడు. అదే మాట యేసుక్రీస్తు నోట నుండి కూడా ఒకసారి యోహాను సువార్త 13వ అధ్యాయం 13వ వాక్యం చదవండి ఒకసారి. యోహాను సువార్తలో 13వ అధ్యాయం 13వ వాక్యం. బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుతున్నారు, నేను బోధకుడను ప్రభువును గనుక మీరు నన్ను ఇలా పిలవడం న్యాయమే. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆ మాట యేసయ్య చెప్పారు, నేనే ప్రభువును, నేనే బోధకుడను. ఏం బోధ? నరులకు యుక్తమైన బోధ. స్తోత్రం చెప్పండి. ఏ బోధ అది? ఏమిటా బోధ? ఏమి బోధించడానికి ప్రభు వచ్చారు? ఆ బోధ యొక్క తొలి మాటను చదివి నేను ముగింపు ప్రార్థన చేసేస్తాను. మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ లేఖన భాగాన్ని ఒకసారి పరిశీలన చేయండి. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని వారికి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. పరలోకనాథుడు, ఆత్మస్వరూపుడు, అక్షర స్వరూపుడు, మహిమా స్వరూపుడు శరీరాన్ని ధరించుకుని ఎందుకు వచ్చాడంటే పాతాళములోనికి వెళ్లకుండా నిత్యత్వానికి నడిపించగలిగేటటువంటి మానవ జాతికి యుక్తమైన ఉపదేశాన్ని చెప్పడానికి వచ్చాడు. ఏమిటా ఉపదేశం అంటే, కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యము. మీరు వెళ్ళాల్సింది పాతాళానికి కాదు, మీరు వెళ్ళవలసింది నరకానికి కాదు, మీరు వెళ్ళవలసింది అగ్ని గుండానికి కాదు, దేవుని రాజ్యానికి, పరలోక రాజ్యానికి. అక్కడికి వెళ్ళాలంటే మీరు చేయవలసిన యుక్తమైన పని ఏంటంటే సువార్తను నమ్మి మారు మనసు పొందండి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోబంటాడు, నరులకు యుక్తమైన దానిని బోధించడానికి వచ్చాడు ఆయన. ఏమిటా యుక్తమైనదంటే మనము సువార్తను నమ్మటం. ఏమిటా యుక్తమైన బోధ అంటే మనము పాపాన్ని విడిచిపెట్టడం. ఏమిటా యుక్తమైన బోధ అంటే ఆయన చిందించిన పరిశుద్ధ రక్తంలో మనల్ని మనం పరిశుద్ధపరచుకోవటం. ఇట్టి కార్యము ద్వారా
మన మీద ఉన్నటువంటి నేరస్థాపన తొలగించబడినదై మన పాపములు కడుగబడి పరిశుద్ధత పొందిన వారమై దేవుని రాజ్యమునకు హక్కుదారులమవుతాము. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇంకో మాటలో చెప్పాలంటే పౌలు ఒక మంచి పదంతో పలకరించాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 3వ లేఖనాన్ని చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ లేఖనం 1వ వచనం చదవరా బిడ్డ. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, ఏ పిలుపిది? నంది వెలుగులో క్రిస్మస్ ఆనందంలో మిమ్మల్ని పిలుస్తున్నాం. ఏ పిలుపుదంటే పరలోక సంబంధమైన పిలుపు. ఇది ఎవరికి? ఎవరికి పడితే వారికి కాదట. దేవుని మందిరం అంటే లెక్క లేకుండా, ఉపదేశం అంటే లెక్క లేకుండా, సేవకుడంటే భయం లేకుండా, విచ్చలవిడి తనానికి అలవాటు పడిపోయి నామకార్థ అవిధేయ ఏమండి భక్తిహీన స్థితిలో నడిచే వారికి ఈ పిలుపులో పాలు లేదు. ఎవరికి పిలుపు అంటే పరిశుద్ధ సహోదరులారా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. యుగాల తరాల కాలం నాటి పాపము నుంచి విడుదల పొందిన వారలారా, పితరుల కాలం నుండి వెంటాడుతున్న పాపపు దోషం నుంచి విడిపించబడిన వారలారా, యేసు క్రీస్తుచే బోధించబడి అది శిష్యుల ద్వారా విస్తరించబడి ప్రపంచవ్యాప్తంగా వెల్లివిరిసినటువంటి సువార్తలో పాలిభాగస్తులారా, ఈ పరలోక సంబంధమైన పిలుపు మీ కొరకే అంటూ సత్య మార్గాన్ని బోధించడానికే ప్రభువారు భూమికి వచ్చారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆయన జన్మ మానవ రక్షణ సంబంధమైనది. ఆయన జన్మ నరుల పాప విమోచన సంబంధమైనది. ఆయన జన్మ ప్రతివానికి నిత్యత్వంలో చోటు కల్పించడానికి వచ్చినది. ఆయన జన్మ పాతాళపు ద్వారములను మూసి పరలోకపు మార్గము వైపు మనిషిని నడిపించడానికి జరిగించబడినది. స్తోత్రం. అందుకనే అది శ్రేష్టమైనది. ఈ శుభవార్త వినగలిగితే ఎప్పటి నుండో నీ మీద నా మీద ఏలుబడి చేస్తున్నటువంటి ఆ పాపమునకు అవకాశం లేకుండా పరిపూర్ణమైన మార్పు చెందిన వారమై దేవుని రాజ్యంలో అడుగు పెట్టడానికి మనకు అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు మీకు తెలియాల్సింది ఏంటంటే ప్రభువారు ఎందుకు వచ్చారంటే పాతాళములోనికి దిగి వెళ్ళిపోనివ్వకుండా ప్రాయశ్చిత్తాన్ని జరిగించి బ్రతుకులను మార్చి రక్షణ వైపు స్థిరపరిచి నిత్యత్వంలోనికి అడుగు పెట్టించడానికి జరిగించబడినది సర్వాధికారి అయిన దేవుని జన్మదినము. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అందుకొరకే భూమికి వచ్చాడు. ఆ మాటనే దూతలు పాడారు. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకు ఇష్టలు. ఎవరిని ఇష్టపడతాడు? మంచి బట్టలు వేసుకుంటేనా? మంచి కానుకలు ఇస్తేనా? ఆస్తులు ఇచ్చేస్తేనా? ఎవరిని ఇష్టపడతాడు ఆయన? దేవుడు 7 రకాలైన వ్యక్తులను ఇష్టపడతాడని చెప్తోంది బైబిల్. అందులో ఒకటి విశ్వాసము కలిగిన వారిని ఇష్టపడతాడు. స్తోత్రం. విశ్వాసము లేకుండా ఎవడును దేవునికి ఇష్టడై ఉండలేడు. ఏం విశ్వసించాలి? యేసు పుట్టింది నా కొరకే. ఏం విశ్వసించాలి? యేసు వచ్చింది పరలోకం నుండే. ఏమి విశ్వసించాలి? పరలోక దేవుడే శరీరధారిగా వచ్చాడు. ఏమి విశ్వసించాలి? నేను పాపిని, ఆ పాపానికి విమోచన యేసునందే. ఏమి విశ్వసించాలి? యేసునందు రక్షణ పొందినవాడు మాత్రమే నిత్యత్వానికి హక్కుదారుడని. స్తోత్రం. అట్టి విశ్వాసమును ఎందు ఎప్పుడు కలుగుతుందో, అట్టి విశ్వాసము ద్వారా ఎప్పుడు నువ్వు ప్రభువును సమీపిస్తావో, అట్టి విశ్వాసమును కలిగి ఎప్పుడు నువ్వు పరిపూర్ణంగా మారు మనసు పొందుతావో అప్పుడు కదా నిజమైన క్రిస్మస్ ఆనందం మన హృదయములలో వెళ్ళి విరిసేది. స్తోత్రం. హల్లెలూయా. మీకు తెలియాల్సిందేంటో తెలుసా? రక్షణ లేని వారికి, ప్రభువును ఎరుగని వారికి, మారు మనసు లేని వారికి సంవత్సరానికి ఒక్కరోజే క్రిస్మస్ పండగ. కానీ ప్రభువును ఎరిగి రక్షణ పొంది మన వంటి వారికి అనుదినము క్రిస్మస్ పండగే. స్తోత్రం. ఆయనను ఆరాధిస్తూనే ఆనందిస్తున్నాం, ఆయనను పాడుతూనే సంతోషిస్తున్నాం, ఆయన సన్నిధిని చేరుతూనే ఆయనను బట్టి ఉజ్జీవింపబడుతున్నాం. ఇంతకు మించిన ఆనందం ఏముంది? ఇట్టి రీతిగా మానవ జాతిని కనికరించిన వాడు యేసు తప్ప ఇంకెవరు లేరు. ఈ విధముగా మానవ జాతి పక్షంగా ఏమండి ప్రాయశ్చిత్త కార్యాన్ని జరిగించి పాపము నుండి విడుదల కలిగించిన విమోచకుడు యేసు తప్ప ఇంకెవరు లేరు. ఒకవేళ
ఇప్పటి వరకు ఆ సత్యాన్ని ఎరగకుండా, మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా మీరు మిగిలిపోయిన వారైతే కనుక ఈ క్షణం నుండి ప్రభువును వెంబడించండి. లేదా ఇదివరకే మారు మనసు పొంది రక్షణ పొందారా, మీ రక్షణ జీవితాన్ని స్థిరపరచుకుని పరిపూర్ణమైన పరిశుద్ధతలోనికి అడుగు పెట్టండి. ప్రభువుతో సదాకాలం నిలిచి సంతోషించుదాం. అట్టి సంతోషాన్ని ప్రభువు మనకు చిరకాలము దయచేయునుగాక. తలనుంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నాథా మీకు వందనాలు. విత్తబడిన మాటలను ఫలింప చేయండి. చేరిన ప్రజలను దీవించండి. చేరిన అభిషిక్తులైన దైవజనులందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ప్రతి సేవను దీవించండి. మీ దాసులు, అభిషిక్తులు, మా ఆత్మీయులు కుమారుడు రమేష్ గారిని బట్టి, సేవకురాలను బట్టి, బిడ్డలను బట్టి స్తోత్రాలు నాయన. ఆరంభకాలం నుండి ఈ సేవలో ఎన్నో అనుభవాలు, ఎన్నో ఇక్కట్లు, ఎన్నో ఇబ్బందులు, వాటన్నిటినీ తాళుకుని స్థిరపడి ఒక నిలకడ కలిగిన నిర్దిష్టమైన గమ్యాన్ని స్థిరపరచుకుని నీ పని జరిగించడానికి మీ దాసుని కుటుంబమును బట్టి, మీరిచ్చిన అవకాశమును బట్టి మీకే కృతజ్ఞతలు నాయన. భవిష్యత్తు దినాలను మరింత దీవెనకరంగా కొనసాగించండి. ఈ సేవా సరిహద్దులను విశాలపరుస్తూ ఉన్నాము. నీ పేరట నీ కార్యం చేయండి. మీ దాసునికి ఇచ్చిన కుమారుడు, కుమార్తె, వారి భవిష్యత్తును ఆశీర్వదించండి. యాజకుని కుటుంబంలో ఉన్నారు, ఖచ్చితంగా యాజక ధర్మానికి బద్ధులై ఉన్నారు. వారు ఎదుగుతున్న కొలది నీకు శ్రేష్టమైన సాధనాలుగా ఎంచబడ్డానికి సహాయం చేయండి. చక్కటి సంగీతాన్ని అందిస్తున్న సహోదరులను దీవించండి. పరిచర్య చేసిన వారిని, ఆర్థికంగా ప్రోత్సహించిన వారిని, అన్ని విధాల ఈ సేవలో ఉపయోగపడుతున్న వారిని, పేరు పేరున ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. ఇంతకంటే ఘనంగా, మరి ఇంతకంటే ఉజ్జీవంగా రాబో దినములను నీ పరిచర్య జరగడానికి సహాయం చేయండి. ఇదిగో ప్రభువా, ఈ 2024వ సంవత్సరం 11 నెలల 19 రోజులు నీ కృపలో భద్రపరిచి ఈ 20వ రోజు నాడు ఇలాగున ఏకీభవించి నిన్ను ఘనపరచడానికి మీరు అవకాశం ఇచ్చారు. అతి కొద్ది రోజుల్లో ఈ సంవత్సరం ముగించబడుతుంది. రాబోతున్న నూతన సంవత్సరం, నూతన ఆశలు, నూతన ఆనందాలు, నూతన కాంక్షలు అన్నిటినీ కలిపి నాయన ప్రతి ఒక్కరిని నూతన పరిచి మేలుకరమైన దిశగా నడిపించడానికి సహాయించి, ఇంతమంది పరిశుద్ధులలో నీ పాద పరిచారకులలో అలుపుడిని ప్రభువా, నీ ప్రజల ఎదుట నిలువబడి నీ మాటలు ప్రకటించే కృపనిచ్చారు. నీ చిత్తమైతే మరి ఒక తరుణము దయచేయండి. యేసు ఘననామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. చెప్పండి గట్టిగా, ఆమేన్.